ఒక సినిమా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని సినిమాలు ఇంప్రెస్ చేస్తాయి. కానీ చాలా చాలా రేర్‌గా వచ్చే కొన్ని సినిమాలు మాత్రం మనల్ని ఒక్కసారిగా ఆపేసి మనం ఏ దిశలో వెళ్తున్నామో వెనక్కి తిరిగి చూసేలా చేస్తాయి. 'సంగీతం' అలాంటి సినిమా. నిజం చెప్పాలంటే 'సంగీతం' చాలా చాలా బాగుంది. ఇది జస్ట్ గుడ్ మూవీ కాదు. ఇది ఈ జనరేషన్‌కి ఒక రిమైండర్. వయలెన్స్, సెక్షువల్ కంటెంట్ ఇవే సినిమా అనుకునే ఒక ఆడియన్స్‌ని ఒక్కసారిగా ఇంకో ప్రపంచం వైపు తిప్పిన సినిమా ఇది. సినిమా చూస్తుంటే ఒక డౌట్ వస్తుంది. సినిమా ఇలా కూడా తీయొచ్చా? కాసేపటికి ఆ డౌట్ కూడా మారిపోతుంది. లేదు ఇలా కూడా తీయగలరా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఐడియా, ఈ సోల్, ఈ విజన్ సంగీతం శ్రీనివాస్ గారి బ్రెయిన్ లో దాదాపు 40 సంవత్సరాల నుంచి బ్రతికే ఉంది. అవును, 40 సంవత్సరాలు. కానీ ఆ ఆలోచనని సినిమాగా తీయడానికి ఒక ప్రొడ్యూసరే దొరకలేదు. అక్కడే ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అవుతుంది. వైజయంతి మూవీస్ నాగస్విన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది సేఫ్ సినిమా కాదు. ఇది ట్రెండింగ్ ఫార్ములానే కాదు. ఇది ఫస్ట్ వీక్ కలెక్షన్ కోసం డిజైన్ చేసిన ప్రొడక్ట్ అయితే కానే కాదు. ఇలాంటి సినిమాలకి ఇప్పుడు మార్కెట్ తక్కువ కాదు. నిజం చెప్పాలంటే మార్కెట్ అస్సలే లేదు. డబ్బులు రావు, అడ్వాన్స్ బుకింగ్ ఎక్స్ప్లోర్ కావు, మాస్ హైప్ కూడా ఉండదు. కానీ ఇదే టైంలో కడప కింగ్, సన్నీ లియోన్ డైరీస్ లాంటి టైటిల్స్ అనౌన్స్ చేస్తే మినిమం క్యూరియాసిటీ, బుకింగ్, బజ్ అన్ని వచ్చేస్తాయి. అది తప్పు అనడం కాదు, కానీ మన ఆడియన్స్ టేస్ట్ ఏ దిశగా వెళ్లిపోయిందో మాత్రమే ఆలోచించాలి. సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ మీడియం కాదు. సినిమా ఈజ్ ఏ సాఫ్ట్ పవర్. ఒక జనరేషన్ ని షేప్ చేయగలదు, ఒక సొసైటీ ఇమాజినేషన్ ని మార్చగలదు, ఒక ఆడియన్స్ మైండ్ ని పాయిజన్ చేయగలదు, అదే ఆడియన్స్ ని ప్యూర్ కూడా చేయగలదు. కానీ చాలా సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ సినిమా హిట్ ఫార్ములా అయిన సెక్స్, వైలెన్స్, డార్క్ థ్రిల్లర్ టెంప్లెట్స్ మన దగ్గర కూడా డామినేట్ చేస్తూ వచ్చాయి. మన ఇండియన్ ఆడియన్స్ కూడా అదే రిథమ్ కి అలవాటు పడిపోయారు. అందుకే ఇలాంటి రోజుల్లో సంగీతం లాంటి సినిమా రావడం ఇట్ సెల్ఫ్ ఒక సాహసం. అది కూడా ఈ ఏజ్ లో, ఈ మార్కెట్ లో, ఈ ఆడియన్స్ క్లైమేట్ లో రావడం అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సినిమాటిక్ రెబెలియన్. కానీ ఈసారి ఆ రెబెలియన్ కి ఒక ప్రొడ్యూసర్ దొరికాడు, ఒక బిలీవర్ దొరికాడు. కల్కి నాగ్ అశ్విన్ వల్ల ఈ సినిమా పట్టాలెక్కింది మాత్రమే కాదు, సక్సెస్ కూడా అయ్యింది. అది ఈ సినిమా గెలుపు కంటే పెద్ద విషయం. మా చిన్నప్పుడు ఆదిత్య 360 చూసి మేము ఆశ్చర్యపోయాం. అది సినిమా కాదు, వండర్. ఒక తెలుగు డైరెక్టర్ ఫ్యూచర్ ని అలా ఇమాజినేషన్ చేయగలడని షాక్ అయ్యాం. అప్పుడు టీవీలో పెళ్లిళ్ళు జరుగుతాయా లేదా టీవీలోనే లైవ్ గా పెళ్లిళ్ళు చూస్తామా అని నవ్వుకున్నాం. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత లైవ్ స్ట్రీమింగ్, విర్చువల్ ఈవెంట్స్, డిజిటల్ వెడ్డింగ్స్ అన్ని నిజమైపోయాయి. అంటే ఏంటి? ఆ రోజే సంగీతం గారు ఫ్యూచర్ ని చూసేశారు. అలాంటి దర్శకుడే ఇప్పుడు మళ్ళీ ఈ జంజీ అని ప్రౌడ్ గా చెప్పుకునే జనరేషన్ కి మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నతో మరోసారి సినిమా రూపంలో ముందుకు తెచ్చారు. అదే ఈ సినిమా గొప్పతనం. ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడితే సినిమా చాలా కామ్ గా మొదలవుతుంది. ఎక్కడ హరి ఉండదు, ఎక్కడ మాస్ ఎంట్రీ, హీరో ఎలివేషన్, షాక్ ట్విస్ట్ కోసం పరుగులుండవు. చాలా స్లోగా మనిషి స్వార్థాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ గ్రీడ్ కి ఫౌండేషన్ వేస్తుంది. ఆ తర్వాత మనల్ని కుబేరపురం అనే ఊరికి తీసుకెళ్తుంది. ఒకప్పుడు అవకాశం ఉన్న ఊరు, కానీ చివరి చెట్టు అనే వరాన్ని కాపాడుకోలేక అదే వరాన్ని శాపంగా మార్చుకున్న ఊరు. ఆ తర్వాత ఆ ఊరు పడే బాధలు, ఆ శాపం వల్ల జీవితాల మీద పడే బరువు, ఆ కర్స్ నుండి బయటపడడానికి వాళ్ళు పడే తపన, ఇవి అన్ని స్టోరీలో ఒక్కో లేయర్ గా అన్ఫోల్డ్ అవుతాయి. కానీ ఈ సినిమా అస్సలు బ్యూటీ క్లైమాక్స్ దగ్గరే తెలుస్తుంది. చివరికి అదే ఊరు, అదే మనుషులు, అదే సెల్ఫిష్ క్రౌడ్ ఒక చిన్న బిడ్డ ప్రాణం కోసం తమ స్వార్థాన్ని వదిలేసి తమ ఇండివిజువల్ గ్రీడ్ ని పక్కన పెట్టి ఒకరికొకరు రాళ్లలా నిల్చున్నప్పుడు అప్పుడు ఆ శాపం కరిగిపోతుంది. ప్రకృతి వర్షం రూపంలో వచ్చి ఆ ఊరి పాపాన్ని కడిగేస్తుంది. అక్కడ సినిమా ఒక విలేజ్ స్టోరీగా ముగియదు, ఒక మోరల్ స్టోరీగా ముగుస్తుంది. ఒక సెల్ఫిష్ సొసైటీ, సెల్ఫ్లెస్ కమ్యూనిటీగా మారే జర్నీగా ముగుస్తుంది. నా ఫైనల్ పాయింట్ ఏంటంటే సంగీతం ఒక సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్. ఒక దర్శకుడి 40 ఏళ్ల పేషెన్స్ కి, ఇమాజినేషన్ కి, రెస్పాన్సిబిలిటీకి ప్రూఫ్. ఒక ప్రొడ్యూసర్ తీసుకున్న రిస్క్ కి రివార్డ్. ఒక ఆడియన్స్ గా మనం ఇంకా మంచి సినిమాలు యాక్సెప్ట్ చేయగలమనే హోప్. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాని మనం థియేటర్ కి వెళ్లి చూడడం అంటే జస్ట్ టికెట్ కొన్నట్టే కాదు, ఇంకా ఇలాంటి మంచి సినిమాలు రావడానికి మనం ఓటు వేసినట్లే. అందుకే ఈ సినిమా ఒక అద్భుతం. వైలెన్స్ కి అలవాటు పడ్డ కళ్ళకి, చీప్ కంటెంట్ కి అలవాటు పడ్డ మైండ్ కి సినిమా అంటే ఇంకా ఎంత పవిత్రంగా, ఎంత పొయిటిక్ గా, ఎంత మీనింగ్ఫుల్ గా ఉండొచ్చో గుర్తు చేసే సినిమాయే ఇది.